ఎక్కడి నుండి వస్తున్నామ్మా స్కూల్కి? ఎర్రవల్ల. ఏ క్లాస్ నువ్వు? 7th క్లాస్. చెప్పులు లేవా? ఎందుకు కొనుక్కోలేదా? ఓకే ఓకే. ఏడమ్మా మీ ఊరు? ఎర్రవల్లి. ఎట్లా వస్తున్నారు మీరు ఆడ నుంచి ఇక్కడికి రోజు? నడుచుకుంటా. మీకు చెప్పులు లేవా? ఇట్లనే వస్తారా? ఇటు నుంచి ఎన్ని కిలోమీటర్లు మీకు? 3 కిలోమీటర్స్. రోజు దినాము ఇట్లే వస్తారు చెప్పులు లేకుండానే. ఇప్పుడు మేము చెప్పులు ఇస్తే ఏం చేస్తారు? రోజు వేసుకుంటారా? రోజు వేసుకోవాలి. ఇప్పుడు ఇస్తున్నాము, సరేనా? నమస్తే. ఈరోజు మేము వికారాబాద్ మమదాన్పల్లి ఒక గవర్నమెంట్ స్కూల్లో జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఇది. సో ఈ చిన్నారులందరికీ స్లిప్పర్స్ లేవు, చెప్పులు. చాలా దూరం నుండి వస్తారనమాట. చాలా ఈ సమ్మర్లో ఎండలో నడుచుకొని రావడం కష్టం కాబట్టి వీళ్ళ బాధను నేను చూసిన. పిల్లలకి కొంచెం ఏదో ఒక హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ చిన్న కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ చిన్నారులందరికీ కూడా స్టూడెంట్స్ అనమాట. చాలా దూరం నుంచి నడుచుకొని వచ్చేసరికి వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది, కాళ్ళలో ముళ్ళు గుచ్చుకోవడం అట్లా. కానీ సమ్మర్లో ఎట్లయినా సరే వాళ్ళకి చెప్పలు ఉంటే మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ స్కూల్లో ఉన్న చిల్డ్రన్ అందరికీ 6 to 10th వరకు ఉన్నారు పిల్లలు, వాళ్ళందరికీ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఫోటో తీరండి మొబైల్లో. ఎట్లా అనిపిస్తుంది చెప్పు. ఎట్లా అనిపిస్తుంది? చెప్పులు వేసుకుని నడుస్తావా మంచిగా? స్కూల్కి వస్తావా? స్కూల్కి రావాలి మంచిగా. మళ్ళీ నడుస్తాం. సార్ మీరు ఇప్పుడు మారుద్దాం. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది చెప్పు. ఏం పేరు నీ పేరు? నేహా. అంజు. మరి ఇంకోటి ఉంటుంది దాంట్లో స్వరాజ్ తీసుకురా. ఎట్లా అనిపిస్తుంది? అంటే చెప్పులు ఉన్నాయా? చెప్పులు ఉన్నాయా? లేవు. ఎందుకు లేవు? ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది నీకు? అందరినీ చూసి మీరు కూడా చెప్పులుంటే మంచిగానే అనిపిస్తాయి కదా. చెప్పు. ఫస్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నాకు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మేము చెప్పులు లేనందుకు అక్కడ నుంచి నాకు వచ్చినందుకు చాలా బాధగా ఉంది. చెప్పులు వచ్చినాయి కదా, ఎట్లా అనిపిస్తుంది? ఆనందంగా ఉంది. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరూ మంచిగా చదువుకోండి, సరేనా? ఇది ఓపెన్ చేసి మేడం ఒకటే దగ్గర పెట్టండి. జత ఒక దగ్గరనే పెట్టాలి, అట్లా పెట్టాలి. మళ్ళీ
చూడమ్మా పెద్ద ఇవన్నీ ఓకేనా పర్వాలేదు తీసుకోండి పెరుగుతాయి కదా పెరుగుతుంది చూసుకోండి పెద్ద పిల్లలు తీసుకోండి వేసుకోండి మా వేసుకోండి